హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమ్యు వ్లాగ్స్. ఈరోజు నేను వింటర్లో ఎక్కువగా వచ్చే ఉసిరికాయలని ఎలా ఊరబెట్టుకోవాలో చూపించబోతున్నాను. ఇదేంటంటే బాగా ఊరిన తర్వాత మనం రోజుకొకటి అలా తింటే చాలా మంచిది హెల్త్కి. ముందుగా ఈ ఉసిరికాయలన్నిటిని బాగా కడిగేసుకొని బాగా తుడిచేసుకున్నాను. ఇంకా మనం ఎందులో అయితే ఊరబెట్టాలనుకుంటున్నామో అందులో ముందుగా వాటర్ని ఫిల్ చేస్తున్నాను. నేను ఈ బౌల్ని తీసుకున్నాను. ఈ బౌల్లో వాటర్ని ఫిల్ చేసుకుంటున్నా. ఇంకా అందులో 1 స్పూన్ వరకు పసుపుని వేసుకుంటున్నాను చిన్న స్పూన్తో. అన్నీ కొద్దిగా ఎక్కువగానే పడతాయి, మరి వాటర్లో నిల్వ ఉండాలి కదా ఈ ఉసిరికాయలు అన్నవి. సో ఇంకా కొద్దిగా మెంతుల్ని కూడా వేసుకున్నాను. ఇంకా అందులోనే ఈ ఉసిరికాయలని కొద్దిగా ఘాట్లు పెట్టుకొని వేసుకున్నాను. ఇంకా ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఎండుమిర్చి. ఇంకా సాల్ట్ ఏమో నేను రాళ్ళ ఉప్పుని తీసుకొని వేసుకున్నాను. ఇవన్నీ బాగా కలుపుకొని ఒకసారి టేస్ట్ చూసుకోండి. అన్నీ కొంచెం ఎక్కువగానే ఉంటే మనం ఊరిన తర్వాత బాగుంటుందన్నమాట. ఇలా నేను క్యాప్ని పెట్టేసుకొని ఒక 15 days అలా ఊరబెట్టుకుంటే మనం తినడానికైతే రెడీ అయిపోతుంది. సో ఇలా ఉంటుంది అన్నమాట. మనం రోజు క్యాప్ ఓపెన్ చేసి కలుపుతూ ఉండాలి. మార్నింగ్ 1 time, ఈవినింగ్ 1 time కలుపుతూ ఉండాలి. కొంచెం వైట్గా వస్తుందండి పైన పొరలాగా, ఏం పర్వాలేదు, ఏం కాదు. ఒకసారి బాగా కలిపేసుకొని పెట్టేసుకోవడం. ఉసిరికాయలని ఘాట్లు పెట్టుకున్నాం కాబట్టి తొందరగానే అవి ఊరిపోతాయి అన్నమాట. సో ఇలా ట్రై చేయండి, చాలా మంచిది హెల్త్కి. ఇంకా నేను పూరీ కూర చేద్దామని కూర కోసం ఈ శనగలు నిన్న నైట్ నానబెట్టుకొని మార్నింగ్ లేసి దాంట్లో నేను ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క వేసి ఉడికించేసుకున్నాను. ఇంకా ఈ పక్కన అయితే గ్రేవీ అయితే రెడీ అవుతుంది. ఉల్లి, టమాటా పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకొని నేను గ్రేవీ అయితే తయారు చేసుకుంటున్నాను. ఇక్కడైతే పూరీ పిండి కూడా కలిపేసాను అన్నమాట. తర్వాత ఈ ఉడికించినవన్నీ అందులో వేసేసుకున్నాను. నేను ఈ కర్రీ ఎందుకు అంత డీటెయిల్గా చూపించట్లేదంటే ఇది ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, తప్పకుండా వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఏ గింజలతోనైనా నేను ఇలానే చేస్తాను కర్రీ అన్నది. ఇంకా లాస్ట్లో నేను కొత్తిమీర కూడా వేసేసుకున్నాను అన్నమాట. అయితే ఈ శనగలతో కూడా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది పూరీకి. ఇది నేను రైస్లోకి బాగుంది, పూరీతో బాగుంది, ఒత్తిగా తిన్నా కూడా బాగుందన్నమాట. దీంట్లో నేను పొటాటో కూడా యాడ్ చేశాను. చాలా మంచి టేస్ట్ వచ్చింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇంకా నేను పూరీల కోసం ఇలా కడాయిని స్టవ్ మీద పెట్టేసుకొని ఆయిల్ వేడి చేసుకుంటున్నాను. ఇంకా పక్కనే పూరీలు కూడా ఒత్తుకోవడానికి నేను చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పూరీగా ఒత్తుకుంటున్నాను అన్నమాట. ఇది మరీ అంత సన్నంగా ఒత్తుకోక్కర్లేదు, కొంచెం థిక్నెస్ ఉన్నా పర్లేదు, మరీ ఎక్కువగా సన్నంగా చేయొద్దు. చిన్నవిగా ఉంటేనే బాగుంటాయి పూరీలు, మరీ పెద్దవి చేయొద్దు. ఇలా పూరీలన్నీ ఒక పక్కన ఆయిల్ హీట్ అవుతుంది, నేను ఈలో పూరీలని చేసుకుంటున్నా. కొంతమంది ఈ పూరీలు చేయడానికి చాలా పెద్ద పనిలా ఫీల్ అవుతారండి. ఎందుకో నాకు తెలీదు. నాకు ఏదైనా వంట చేయాలన్నా, ఏదైనా ఈ పూరీలనే కాదు, ఏ కూరైనా, ఏ బిర్యానీ అయినా ఏదైనా చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అందుబాటులో అన్నీ సర్దుకుంటే, కిచెన్ అన్నదే అందుబాటులో అన్నీ ఉండాలండి. చేతికి అందుబాటులో అన్నీ సర్దుకుంటే కనుక మనం ఎంత పని చేసినా చేసినట్టు అనిపించదు. ఇంకా ముందే ప్లానింగ్ ఉండాలి, ఇది చేయాలి, దీని తర్వాత ఇది చేయాలి అని ముందే ప్లానింగ్ ఉంటే కనుక మనం ఎంత పనైనా ఈజీగా చేయొచ్చు. అది నేను నమ్ముతాను. సో నేనే కాదు, మా ఇంట్లో ఎవరైనా వేరే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు కిచెన్ అయితే నన్ను అడగకుండానే తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి అన్నీ ఎక్కడ ఏమున్నాయో అన్నీ కనిపిస్తూ ఉంటాయి, అందుబాటులో ఉంటాయి. కాబట్టి
నన్ను అడగకుండానే వాళ్ళు తీసుకొని వంటలో హెల్ప్ చేస్తారు నాకు. సో కిచెన్ ఎప్పుడు మనకి ఏ వస్తువు అయితే కావాలో టక్కుమని తీసేలాగా ఉండాలన్నమాట. ఇంకా సదుపాయంగా ఉండాలి, ఇంకా ముందుగానే ప్లానింగ్ ఉండాలి. ఈ 3 ఉంటేనే మనం ఏ కర్రీ అయినా, ఏ బిర్యానీస్ అయినా, ఇలాంటి పూరీలైనా ఈజీగా చేసేయచ్చు అనమాట. సో నేను అన్నీ ఒత్తేసుకున్నాను పూరీలు. ఇప్పుడు 1 బై 1 నేను డీప్ ఫ్రై చేసుకుంటున్నాను అన్నమాట. నేను ముందుగానే కూర ప్రిపేర్ చేసినప్పుడే పూరీ ముద్ద కూడా కలిపేసి ఉంచేసాను. ఆ తర్వాత మనం పూరీలు చేసుకోవచ్చులే అనేసి. సో అలా కొద్దిగా ప్లానింగ్ ఉంటే బాగుంటుంది. ఏ 2 ఒకేసారి అయితే బెటర్ అని ముందుగానే ప్లానింగ్ ఉండాలన్నమాట. అంతే, ఇక్కడ ప్లానింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు మరీ ఉండాలి. అలాగ అలవాటు చేసుకుంటే మనం రోజువారీ చేసే పనుల్లో కూడా ప్లానింగ్ అన్నది అలవాటు అయిపోతుంది అన్నమాట. సో అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది, ఏ పని చేయాలన్నా ఈజీగా ఉంటుంది. ఇలా 1 బై 1 నేను పూరీలన్నీ వేపుకుంటున్నాను. చూసారా, ఒక్కటి కూడా పొంగకుండా రాలేదు, అన్నీ పొంగే వచ్చాయి. పూరీలు అంటే ఇలా ఉంటుంది. నేను ఈ పూరీ పిండిలో కొద్దిగా గోధుమ నూకను కూడా వేసుకున్నాను. సో అందుకే ఎప్పుడైనా పూరీ ఇలా పొంగినప్పుడు అది వెంటనే కిందకి వెళ్ళిపోతుంది, మళ్ళీ పొంగింది కూడా కిందకి వెళ్ళిపోతుంది. అలా కింద అంత వేరంగా ఫాస్ట్గా అవ్వదు అన్నమాట గోధుమ నూక వేసుకుంటే. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి. నేను పూరీ పిండిలో సాల్ట్, ఆయిల్, కొంచెం గోధుమ నూక, కొంచెం పాలు వేసి కలుపుకున్నాను అనమాట. చూసారా ఎంత బాగా వచ్చాయో పూరీలు. నిజంగా ఈ పూరీ కర్రీ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. చికెన్ని మిస్ అయ్యన్న అంత ఫీలింగ్ అయితే లేదు. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఈ కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. ఏమీ లేదు, జస్ట్ నేను కర్రీలో ఉల్లిపాయ పేస్ట్, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, మిగతా పొడులన్నీ వేసేసుకున్నాను అంతే. మన ఛానల్లో ఉంటుంది ఈ కర్రీ ఎలా చేయాలా అన్నది, తప్పకుండా చూడండి. అది ఆ వీడియో నేను లింక్ అయితే ఇస్తాను. సో ఫైనల్గా ఇదన్నమాట పూరీలు కర్రీ. చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా, మరి లేట్ ఎందుకు, చేసేయండి మరి. ఇంకా ఎన్ని పూరీలు తిన్నా లాస్ట్లో ఈ ఒక్క పూరితో మాత్రం షుగర్ కంపల్సరీగా తింటాము. ఇది కూడా చాలా ఇష్టం అందరికీ మా ఇంట్లో. సో అదండి ఈరోజు వీడియో. కమ్మనైన పూరీలు అండ్ ఉసిరికాయలు ఇలా ఊరబెట్టుకుంటే మనకి ఈ మంత్ మొత్తం ఒక్కొక్కటి తింటే చాలా మంచిది హెల్త్కి. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ, టేక్ కేర్. Please subscribe my channel.